ఎందుకంటే ఆ రోజు తానీషా ప్రభువును రామదాసు ఎదిరించి మరి గుడి నిర్మాణం చేయడం వల్ల తానీషా కోపగించుకొని కఠినంగా ఆయనను కారాగారంలో 11 ఏళ్లు బంధిస్తే చిత్రహింసలు గురి చేస్తే భక్త రామదాసు ఏ రకమైనటువంటి కీర్తనలు వాడిల్లో అందరికీ తెలుసు. మరి దాన్ని చూసి చలించిపోయినటువంటి రాముడు స్వయంగా తానీషా ప్రభు కళ్ళలోకి వచ్చి ఆ రోజు దానికి ఎంత ఖర్చు పెట్టిందో అంతా శ్రీరాముడే ఇచ్చిండు, స్వయంగా శ్రీరాముడే ఇచ్చిండు. ఈరోజు 917 ఎకరాల గుడి మాన్యం కూడా శ్రీరాముడిచ్చింది. అది ఎవరో ఇచ్చింది కాదు, ఒక రాజో ఒక ప్రభువో ఒక ప్రభుత్వమో ఒక పార్టీనో ఇచ్చింది కాదు, స్వయంగా శ్రీరాముడే ఇచ్చినటువంటి గుడి మాన్యం ఈరోజు అక్కడ ఉన్నది. ఆలయం ఒక దగ్గర ఉంటే ఆలయం ఆనవాళ్ళకు ఒక దగ్గర ఉన్నాయి. సీతారాములు ఒక దగ్గర ఉంటే సీతారాములు నడియాడినటువంటి అనేక ఆనవాళ్ళు ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. ఇది రాముడికి చేసేటువంటి ద్రోహం కాదా అని చెప్పి ఈ సందర్భంగా ఈ 5 గ్రామాల ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తుంది.